హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిసి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఒక 5 స్టాక్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ 5 స్టాక్స్ కూడా ఒక 200 రూపీస్ రేంజ్లో ఉన్న స్టాక్స్ అనమాట. అంటే 230 రూపీస్కి కింద ఉన్న స్టాక్స్ అనమాట. సో ఈ 5 స్టాక్స్ నేను ఈ వీడియోలో ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది మన వీడియో కామెంట్స్లో అడుగుతున్నారు ఫ్రెండ్స్, సార్ నా దగ్గర క్యాపిటల్ అనేది కొంత ఉంది, ఒక 10,000 ఒక 20,000, నేను స్టాక్ మార్కెట్కి కొత్తగా వచ్చాను, సో నాకు కొన్ని స్టాక్స్ అనేవి చెప్పండి, అవి కూడా పెన్నీ స్టాక్స్ కాకుండా మంచి స్టాక్స్ అనేవి చెప్పండి సార్ అని చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో నేను ఒక 5 స్టాక్స్ చెప్తాను. ఈ 5 స్టాక్స్ కూడా పెన్నీ స్టాక్స్ కాదు ఫ్రెండ్స్, 200 రూపీస్ బిలోలో మంచి కంపెనీస్ 200 రూపీస్ బిలోలో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం ఆ 5 స్టాక్స్ ఏంటో చూద్దాము. సో ఫ్రెండ్స్, నేను ఒక 5 స్టాక్స్ గురించి చెప్తాను కదా. ఆ 5 స్టాక్స్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనపురం ఫైనాన్స్ ఫ్రెండ్స్. ఇది మనకి 200 రూపీస్ బిలోలో ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ ప్రస్తుతం మనకి 131 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ మనపురం ఫైనాన్స్ అనేది ఒక ఎన్బిఎఫ్సి కంపెనీ ఫ్రెండ్స్. అంటే వీళ్ళు నార్మల్గా వేరే బ్యాంక్స్ అంటే ప్రైవేట్ బ్యాంక్స్తో పోల్చుకుంటే ఇది ఎన్బిఎఫ్సి అనేది డిఫరెంట్ సెక్టర్ ఫ్రెండ్స్. ఏంటంటే వీళ్ళు గోల్డ్ అనేది వాళ్ళు తీసుకొని లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు మనీ కావాలంటే నేను వెళ్ళి మనపురం ఫైనాన్స్లో గోల్డ్ అనేది పెట్టి వాళ్ళ దగ్గర నుంచి లోన్ అనేది తీసుకుంటాను ఫ్రెండ్స్. ఒకవేళ నేను ఆ లోన్ అనేది అంటే ఆ అమౌంట్ అనేది నేను ఆ లోన్ తీసుకున్న లోన్ అనేది కట్టకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గోల్డ్ అనేది ఆప్షన్స్లో వేస్తారు ఫ్రెండ్స్. అంటే వేలంపాట్లో వేస్తారు. దాన్ని బట్టి వాళ్ళకి లాస్ అనేది ఉండదు అనమాట. అంటే ఎన్పిఎస్ అనేవి తక్కువ ఉంటాయి. సో ఇది ఒక మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ. బట్ దీంతో పోల్చుకుంటే ఇంకో మార్కెట్ లీడర్ ఉన్నారు ఫ్రెండ్స్, సేమ్ గోల్డ్ తీసుకునేది, అది ముతూట్ ఫైనాన్స్. ముతూట్ ఫైనాన్స్ మనకి హై వాల్యుయేషన్స్లో దొరుకుతుంది, 700-800 రూపీస్ దగ్గర దొరుకుతుంది. కాబట్టి మనం ఇది 200 బిలో స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ. సో మీరు కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ మీ క్యాపిటల్ ఒక 10K 20K రూపీస్ అయితే కనుక మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. దీని లెవెల్స్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు చూద్దాము. సో ఇది మనకి లాస్ట్ 6 monthsలో చూసుకుంటే కనుక ఇది 180-190 రూపీస్ దాకా ఉండే స్టాక్ కరోనా వైరస్ ఎఫెక్ట్ వల్ల పడిపోయి 80 రూపీస్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. ఆ 80 రూపీస్ నుంచి మళ్ళీ రికవర్ అయితే ఇప్పుడు ప్రస్తుతం 131 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్లో మీరు ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను ఇప్పుడు. సో అంతకన్నా ముందు దీని యొక్క ఫండమెంటల్స్ అనేవి మనం చూద్దాము. దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 10,582 crores అనేది ఉంది ఫ్రెండ్స్. అలాగే కరెంట్ ప్రైస్ మనకి చూసాం కదా, మనీ కంట్రోల్ అయితే కరెక్ట్గా చూపిస్తుంది. 131 రూపీస్ అనేది ఈరోజు కరెంట్ ట్రేడెడ్ ప్రైస్ అనమాట. అలాగే 50 వీక్ హై చూస్తుంది కదా, ఇది 194 రూపీస్ దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. అరౌండ్ 200 రూపీస్ దాకా టచ్ చేసి మళ్ళీ కింద పడింది ఫ్రెండ్స్. అలాగే 50 వీక్ లో అంటే లో చూసుకుంటే కనుక 74 రూపీస్ దాకా వెళ్ళింది. నేను ఈ స్టాక్ని నా పోర్ట్ఫోలియోలో కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్, అందుకే మీకు చెప్తున్నాను. సో నేను అరౌండ్ 80 రూపీస్ దగ్గర ఈ స్టాక్ని నా పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకున్నాను. కొంత క్వాంటిటీ అనేది నేను అప్పుడు వీడియోలో కూడా చెప్పాను అనమాట. ఒక వీడియోలో ఈ స్టాక్ అనేది మనకి చాలా లో వాల్యుయేషన్ దొరుకుతుంది, యాడ్ చేసుకోమని. సో ఒకవేళ ఎవరైనా యాడ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్లో ఉంటారు. సో 80 రూపీస్ దగ్గర నేను ఈ స్టాక్ రికమెండ్ చేశాను చాలా మందికి. సో ఇది ఇప్పుడు మనకి మంచి ప్రాఫిట్స్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. బట్ మీరు ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో ఇప్పుడు చెప్తాను. అలాగే అంతకన్నా ముందు మనం చూద్దాం ఫ్రెండ్స్. దీని యొక్క స్టాక్ పిఈ రేషియో చూడండి, 7.21 మనకి చాలా తక్కువలో దొరుకుతుంది. అలాగే డివిడెండ్ డీల్ చూసుకుంటే కనుక 1.76% ఇస్తుంది ఫ్రెండ్స్. ఏదైనా స్టాక్ 1% అనేది డివిడెండ్ డీల్ ఇస్తే చాలా మంచి కంపెనీ ఫ్రెండ్స్. సో ఇది 1.76 అంటే మంచి డివిడెండ్ డీల్ అనేది ఇస్తుంది. అలాగే మనం లాస్ట్ 3 yearsగా సేల్స్ గ్రోత్ వీళ్ళు చూస్తే కనుక లాస్ట్ 3 years ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు 20% అనేది వాళ్ళ సేల్స్ గ్రోత్ అనేది చూపిస్తున్నారు. సో చాలా స్ట్రాంగ్ కంపెనీ అనమాట. అలాగే మనం వీళ్ళ యొక్క డెప్ట్ చూసుకుంటే డెప్ట్ అనేది వీళ్ళకి కొంచెం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. బట్ ఎందుకంటే వీళ్ళకి ఎన్పిఎస్ అనేవి తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు లోన్ అది ఆప్షన్లో పెట్టి అమ్మేస్తారు. ఒకవేళ లోన్స్ కనుక రికవర్ చేయలేకపోతే సో వీళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగే దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ చూడండి ఫ్రెండ్స్. ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది 62 రూపీస్ చూపిస్తుంది. సో మనకి ఇప్పుడు ఇది కొంచెం హై వాల్యుయేషన్, అంటే 131 రూపీస్ అంటే హై వాల్యుయేషన్లో దొరుకుతున్నట్టు. అందుకే మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో చెప్తాను ఇప్పుడు. ముందు మనం కింద లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. మనం ప్రీవియస్ క్వార్టర్స్తో పోల్చుకుంటే ఈ క్వార్టర్లో కూడా వీళ్ళు మార్చ్ క్వార్టర్లో కూడా వీళ్ళు మంచి రెవెన్యూ అనేది జనరేట్ చేశారు ఫ్రెండ్స్. అలాగే మనం కింద ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినా సరే వీళ్ళు ప్రీవియస్ క్వార్టర్తో పోల్చుకుంటే జస్ట్ ఒక 10 crores ప్రాఫిట్ మాత్రమే లాస్ అయ్యారనమాట. లాస్ చూపించారు. ప్రీవియస్ క్వార్టర్తో పోల్చుకుంటే మంచి రిటర్న్స్ అనేవి చూపించారనమాట. అలాగే నెట్ ప్రాఫిట్ చూసినా సరే అరౌండ్ ప్రీవియస్ డిసెంబర్ క్వార్టర్తో పోల్చుకుంటే 399 crores ఉంటే ఈ క్వార్టర్ మార్చ్ క్వార్టర్లో 395 crores అనేది చూపించారు. బట్ వీళ్ళది ఆగిపోయినా సరే, అంటే కరోనా ఎఫెక్ట్ ద్వారా లాక్డౌన్లో ఉన్నా సరే వీళ్ళ పేమెంట్స్ అనేవి డైరెక్ట్గా ఆన్లైన్ పేమెంట్స్ అనేవి వీళ్ళు పే చేయడానికి ఆప్షన్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో దట్స్ వై వీళ్ళకి ప్రాఫిట్స్ కూడా వచ్చాయన్నమాట ప్రీవియస్ క్వార్టర్స్తో పోల్చుకుంటే.
సో ఇది ఫ్రెండ్స్ క్వార్టర్ రిజల్ట్స్. అలాగే మనం ఇప్పుడు టెక్నికల్స్ చూద్దాము, అంటే ఏ ప్రైస్ లెవెల్స్ దగ్గర మనం బై చేయాలో. మనకి డైలీ చార్ట్ వచ్చేసరికి బుల్లిష్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మార్కెట్ అనేది కూడా బుల్లిష్ లో ఉంది. ఇప్పుడు అరౌండ్ 10,000 లెవెల్ దాకా టచ్ చేస్తుంది నిఫ్టీ. సో బుల్లిష్ లో ఉంది మార్కెట్. అలాగే వీక్లీ చార్ట్ చూసుకుంటే కనుక మనకి ఇది మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి బుల్లిష్ చూపిస్తున్నాయి. మంత్లీ చూసుకున్నా సరే మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి బుల్లిష్ చూపిస్తున్నాయి. సో ఈ స్టాక్ అనేది మనకి ప్రస్తుతం బుల్లిష్ ట్రెండ్ లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఏ లెవెల్లో కొనాలి అంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ప్రెసెంట్ వచ్చేసరికి 134 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. మనం ఏ లెవెల్ దగ్గర కొనాలి అంటే అప్రాక్సిమేట్లీ 100 రూపీస్ కనుక ఈ స్టాక్ వస్తే మీరు ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బట్ అంత కింద పడుతుందా అని మీకు డౌట్ రావచ్చు. మార్కెట్ అనేది ఇంకా పడే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ఒక 3 to 4 టైమ్స్ అనేది మార్కెట్ ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తుంది. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏమైనా నెగిటివ్ ఉంటే ఈ స్టాక్ కింద పడే అవకాశం ఉంది. సో ఇది రేంజ్ బౌండ్ స్టాక్ ఫ్రెండ్స్, అంటే ఒక 100 రూపీస్ నుంచి 180 రూపీస్ దాకా వెళ్ళి మళ్ళీ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ స్టాక్ లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అంటే 100 రూపీస్ కనుక ఈ స్టాక్ వస్తే మీరు ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. 100 రూపీస్కి బిలో వస్తే. అంతేకాకుండా ఫర్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటే మీరు కొంత తీసుకొని షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేస్తారంటే మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 115 రూపీస్ నుంచి ఈ స్టాక్ ని మీరు తీసుకోవచ్చు. ఇక్కడ 113 ఉంది కదా, మీరు 150 నుంచి తీసుకోవచ్చు. అలాగే ఈ స్టాక్ అనేది 125 రూపీస్ 130 రూపీస్కి వెళ్ళగానే మళ్ళీ మీరు సెల్ చేయొచ్చు అనమాట. సో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కి 115 అనేది మంచి బై లెవెల్. అలాగే లాంగ్ టర్మ్ కనుక మీరు ఈ స్టాక్ లో మీరు ఉంచుదాము, ఒక 5 years కనుక మినిమం హోల్డ్ చేద్దాం అనుకుంటే ఈ స్టాక్ లో మీరు అప్రాక్సిమేట్లీ 100 రూపీస్కి బిలో వస్తే మాత్రమే మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ స్టాక్ అనేది నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్టాక్స్ అనమాట నా పోర్ట్ఫోలియోలో. ఎప్పుడైనా సరే నాకు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చేసి ప్రాఫిట్స్ వస్తే ఈ స్టాక్ లో నేను అనేది కన్వర్ట్ చేస్తుంటాను అనమాట ఆ ప్రాఫిట్స్ ని. ఎందుకంటే నాకు ఈ కంపెనీ మీద మంచి నమ్మకం ఉంది. అలాగే దీనికి గ్రోత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. మనం ముతూట్ ఫైనాన్స్ తో పోల్చుకుంటే ఈ స్టాక్ అనేది మనకి గ్రో అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఆల్ ఓవర్ సౌత్ ఇండియా వీళ్ళకి బ్రాంచెస్ అనేవి ఉన్నాయి, నార్త్ ఇండియాలో కూడా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ స్టాక్ అనేది గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను నా ప్రాఫిట్స్ అనేది కొంత తీసుకెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ నేను షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లో ఒక 2,000-3,000 ప్రాఫిట్ ఏదైనా డే వస్తే ఒక 500-600 రూపీస్ తీసుకెళ్ళి ఒక 5-6 స్టాక్స్ అనేది ఈ స్టాక్ మీద ఈ కంపెనీలో పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ స్టాక్ అనేది కొంచెం గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సెకండ్ స్టాక్ చూద్దాము. వీడియో అనేది లెంత్ అవుతుంది, సో నేను ఫాస్ట్ గా చెప్తాను. సో సెకండ్ స్టాక్ వచ్చేసరికి విప్రో లిమిటెడ్ ఫ్రెండ్స్. మనకు తెలిసిందే విప్రో అనేది ఒక మల్టీనేషనల్ కంపెనీ అనమాట. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ సెక్టర్లే కాదు, డిఫరెంట్ ప్రొడక్ట్స్ అనేది వీళ్ళు తయారు చేస్తారు. సో ఇది మనకి 2013 నుంచి ఉంది. ప్రస్తుతం ఇది అప్రాక్సిమేట్లీ 214 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ రోజు కూడా పెద్ద చేంజ్ ఏం లేదు, జస్ట్ 1% అనేది పెరిగింది, అంటే 2 రూపీస్ పెరిగింది. ఈ స్టాక్ అనేది మనకి మంచి వాల్యుయేషన్ లో ఉంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఈ స్టాక్ ని యాడ్ చేసుకోవచ్చు ఈ కరెంట్ ప్రైసెస్ దగ్గర కూడా. మనం ఇప్పుడు దీని యొక్క ఫండమెంటల్స్ అలాగే ఏ బై లెవెల్స్ దగ్గర యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు విప్రో వచ్చేసరికి మనకి ఫండమెంటల్స్ వచ్చేసరికి మార్కెట్ క్యాప్ చూడండి ఫ్రెండ్స్, అప్రాక్సిమేట్లీ 21,582 crores ఉంది ఫ్రెండ్స్. అలాగే కరెంట్ ప్రైస్ చూసుకుంటే 212 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 50 వీక్ హై చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ 1 year గా ఇది 301 రూపీస్ టచ్ చేసి కింద పడింది ఫ్రెండ్స్. 50 వీక్ లో చూస్తే కనుక ఇది 160 రూపీస్ కూడా టచ్ చేసింది. సో అలాగే మన స్టాక్ PE చూసుకుంటే 12.51% ఉంది ఫ్రెండ్స్. సో చాలా తక్కువలో దొరుకుతుంది. మిగతా అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ లేకపోతే మల్టీనేషనల్ కంపెనీస్ చూసుకుంటే వాటి యొక్క PEs వచ్చేసరికి 40-50 PEs దగ్గర ఉంది ఫ్రెండ్స్. బట్ ఇది మనకి చీప్ వాల్యుయేషన్ లో దొరుకుతుంది. సో దీని యొక్క డివిడెండ్ అనేది 0.47 అంటే చాలా తక్కువ ఇస్తుంది. బట్ గుడ్ ఫండమెంటల్ కంపెనీ అనమాట. ఇది చాలా మందిని మిలియనర్స్ చేసిన స్టాక్ అనమాట. ఎందుకంటే వీళ్ళు స్టాక్ ని చాలా టైమ్స్ స్ప్లిట్ చేశారు ఫ్రెండ్స్, అందుకే మనకి తక్కువ ప్రైసెస్ దగ్గర దొరుకుతుంది. సో అలాగే మన లాస్ట్ 3 years గా సేల్స్ గ్రోత్ చూసినట్టయితే అప్రాక్సిమేట్లీ మనకి వీళ్ళు 5% చూపిస్తున్నారు. మనకి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మనం డెప్ట్ చూసుకున్నట్టయితే అరౌండ్ 7,800 crores ఉంది. బట్ మార్కెట్ క్యాప్ తో పోల్చుకుంటే డెప్ట్ అనేది చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే దీని యొక్క ఇంట్రిన్సిక్ వాల్యూ చూడండి, ఇది అప్రాక్సిమేట్లీ మనకి 1,000 రూపీస్ దగ్గర దొరకాల్సిన స్టాక్ మనకి 200 రూపీస్ దగ్గర దొరుకుతుంది. అంటే ఎంత చీప్ గా దొరుకుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇంట్రిన్సిక్ వాల్యూ తో పోల్చుకుంటే కరెంట్ ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ 80% డౌన్ లో మనకి దొరుకుతుంది. సో ఇలాంటి స్టాక్ లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మీ క్యాపిటల్ కనుక చాలా తక్కువ అయితే, అంటే 10K 20K కనుక ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే. సో మనం ఇప్పుడు దాని యొక్క టెక్నికల్ చూద్దాం ఫ్రెండ్స్. టెక్నికల్ వచ్చేసరికి డైలీ చార్ట్ మనకి బుల్లిష్ ట్రెండ్ చూపిస్తుంది, వీక్లీ చార్ట్ న్యూట్రల్ అనేది చూపిస్తుంది, మూవింగ్ యావరేజ్ అనేది, అలాగే మంత్లీ చార్ట్ కూడా బేరిష్ ట్రెండ్ చూపిస్తుంది. సో మనం ఇక్కడ పివోట్ లెవెల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతం 212 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. ఈ స్టాక్ కనుక మీకు 205 కి బిలో వస్తే కనుక ఈ స్టాక్ ని మీరు ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి రిటర్న్స్ వస్తుంది. 2 ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అనమాట. ఎందుకంటే ఈ స్టాక్ మళ్ళీ ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ 500-600 రూపీస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ స్టాక్ ని చాలా స్ప్లిట్ చేశారు ఫ్రెండ్స్. అలా స్ప్లిట్ చేయడం వల్ల ఇది మనకి చాలా తక్కువగా దొరుకుతుంది. సో మీరు కావాలంటే 205 కి బిలో కనుక ఈ స్టాక్ వస్తే మీరు
మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. ఇది మన సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మనం థర్డ్ స్టాక్ చూద్దాం. థర్డ్ స్టాక్ వచ్చేసరికి విఐపి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ. ఈ కంపెనీ వచ్చేసరికి మనకి లగేజ్ అలాగే ట్రావెల్ యాక్సెసరీస్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. సో ఈ కంపెనీ మనకి ప్రస్తుతం ఇది 232 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ రోజు ఒక్క రోజే అప్రాక్సిమేట్లీ 7% అనేది రిటర్న్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా బేరిష్ ట్రెండ్ లోకి వెళ్ళిపోయింది, డౌన్ కి వెళ్ళిపోయింది. బట్ మార్కెట్ అనేది కొంచెం పాజిటివ్ లో ఉంది కదా, అలాగే ఇప్పుడు మనకి అది పాజిటివ్ లో వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ ఒక ఫండమెంటల్స్ చూస్తే కనుక మార్కెట్ క్యాప్ వచ్చేసరికి అరౌండ్ 3,000 crores ఉంది ఫ్రెండ్స్. అలాగే ప్రైస్ మనం చూసాం కదా, మనకి 232 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. అలాగే 50 వీక్ హై చూస్తే కనుక 590 అంటే 519 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ మనకి చూడండి ఫ్రెండ్స్ 217 అంటే అప్రాక్సిమేట్లీ 50 to 60% డౌన్ లో అనేది ఈ స్టాక్ మనకు దొరుకుతుంది. అలాగే 50 వీక్ లో చూస్తే కనుక 187 రూపీస్ దాకా వెళ్ళింది. సో ఈ స్టాక్ ని మనం ఏ రేంజ్ లో బై చేయాలో చెప్తాను. అలాగే పిఈ చూసుకుంటే 21 ఉంది ఫ్రెండ్స్, చాలా ఎక్కువ ఉంది పిఈ అనేది. అలాగే పిఈ చూసుకుంటే 22 దగ్గర ఉంది ఫ్రెండ్స్. ఈ 22 అనేది జస్ట్ స్టాండర్డ్ రేంజ్ లో ఉందన్నమాట. అలాగే డివిడెండ్ డీల్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 1.47 అంటే 1.5% ఇస్తుంది. చాలా మంచి డివిడెండ్ డీల్ అనేది ఇస్తుంది. అలాగే లాస్ట్ 3 years సేల్స్ గ్రోత్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ లాస్ట్ 3 years లో ఎవ్రీ ఇయర్ కూడా మనకి 15% అనేది గ్రోత్ చూపిస్తుంది. సో స్టాండర్డ్ గ్రోత్ అనేది చూపిస్తుంది. సో ఇలాంటి స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. పెన్నీ స్టాక్స్ దగ్గరికి వెళ్ళదు. ఇది అరౌండ్ మీరు 100 రూపీస్ బిలో స్టాక్స్ కొనే బదులు ఒక 200 రూపీస్ బిలో ఇలాంటి స్టాక్స్ కొంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. అలాగే మీరు ఒక మంచి స్ట్రాంగ్ కంపెనీస్ లో హోల్డ్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట. అలాగే దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ చూడండి ఫ్రెండ్స్, 100 రూపీస్ దగ్గర చూపిస్తుంది. బట్ అంతకు వెళ్ళే ఛాన్సెస్ లేవు ఫ్రెండ్స్. ఇది అప్రాక్సిమేట్లీ వెళ్తే 180 లెవెల్స్ కి వెళ్ళొచ్చు. సో అలాగే దీని యొక్క డెప్ట్ చూడండి ఫ్రెండ్స్, 269 crores ఉంది. మార్కెట్ క్యాప్ తో పోల్చుకుంటే డెప్ట్ అనేది చాలా తక్కువ ఉంది. సో నో ప్రాబ్లం అనమాట. అలాగే మనం కింద మార్చ్ 2020 అంటే లాస్ట్ రిజల్ట్స్ Q4 రిజల్ట్స్ చూస్తే కనుక వీళ్ళ యొక్క సేల్స్ అనేది 311 crores చూపించారనమాట. మనం ప్రీవియస్ క్వార్టర్తో పోల్చుకుంటే చాలా తక్కువ ఉంది. అందుకే ఈ స్టాక్ అనేది చాలా కింద పడింది. బట్ రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంది. మార్కెట్ పాజిటివ్ లో ఉంది కదా. అలాగే మనం నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ 10 crores చూపించారు ఫ్రెండ్స్. ప్రీవియస్ క్వార్టర్స్ తో పోల్చుకుంటే చాలా తక్కువ చూపించారు. అందువల్ల స్టాక్ అనేది చాలా పడిపోయింది బేరిష్ ట్రెండ్ లోకి. మీరు చూసుకోవచ్చు చార్ట్ కూడా చాలా అంటే చాలా పడిపోయింది. అరౌండ్ 500 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ పడిపోయి కింద వెళ్ళింది ఫ్రెండ్స్. బట్ మనకి మూవింగ్ యావరేజెస్ అలాగే బాలింజర్ బ్యాండ్ ఏం చూపిస్తున్నాయి అంటే స్టాక్ అనేది అప్వర్డ్ మూవ్మెంట్ చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు స్టాక్ అనేది పైకి వెళ్తుంది. మీరు 1 month చార్ట్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. స్టాక్ అనేది పైకి వెళ్ళే మోడ్ లో కనబడుతుంది అనమాట. సో స్టాక్ అనేది అప్వర్డ్ మూవ్మెంట్ ఇచ్చింది. సో ఇలాంటి టైంలో మీరు కొనుక్కుంటే ఈ స్టాక్ అనేది ఇంకా రైజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు దానికి ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. మనకి 231 రూపీస్ దగ్గర ఉంది కదా ఈ స్టాక్. ఇది మనకి 220 బిలో కనుక మీకు దొరికితే మంచి వాల్యుయేషన్ లో దొరికినట్టు ఫ్రెండ్స్. చెప్పాను కదా మనకి ఇక్కడ మూవింగ్ యావరేజ్ డైలీ మూవింగ్ యావరేజ్ న్యూట్రల్ చూపిస్తున్నాయి ఫ్రెండ్స్. అలాగే వీక్లీ కూడా బేరిష్ చూపిస్తుంది. మంత్లీ మూవింగ్ యావరేజ్ సరికి బేరిష్ చూపిస్తున్నాయి. మనకి 220 రూపీస్ కి బిలో వస్తే కనుక ఈ స్టాక్ మీరు ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ అనమాట. మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఇది మన థర్డ్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మనం ఇప్పుడు ఫోర్త్ స్టాక్ చూద్దాం. ఈ ఫోర్త్ స్టాక్ అండ్ ఫిఫ్త్ స్టాక్ రెండు కూడా సిమెంట్ సెక్టర్ స్టాక్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే సిమెంట్ సెక్టర్ స్టాక్స్ లో చాలా చీప్ వాల్యుయేషన్స్ దొరుకుతున్నాయి. అలాగే మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీస్ ఫ్రెండ్స్. మనకు అంబుజా సిమెంట్స్ అనేది మనకు తెలుసు కదా ఎంత స్ట్రాంగ్. అలాగే వీళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. అలాగే సిమెంట్ కూడా చాలా క్వాలిటీ సిమెంట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది మనకు ప్రస్తుతం 189 రూపీస్ దగ్గర అరౌండ్ 190 రూపీస్ దగ్గర దొరుకుతుంది. ఈ రోజు కూడా ఇది 1% అనేది డౌన్ లో ట్రేడ్ అయింది. ఈవెన్ మార్కెట్ అనేది పాజిటివ్ లో ఉన్నా. అండ్ మీరు లాస్ట్ 6 months గా చార్ట్ చూస్తే చూడండి అప్రాక్సిమేట్లీ 200 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ కింద పడిపోయి 140 రేంజ్ కి వెళ్ళి బట్ మళ్ళీ మార్కెట్ అనేది రికవర్ అవడంతో ఇది కూడా పైకి వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూద్దాం ఇది ఏ లెవెల్స్ దగ్గర మనం బై చేస్తే మంచిదో. అలాగే మనం ఇప్పుడు దీని యొక్క ఫండమెంటల్స్ చూద్దాం ఫ్రెండ్స్. మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 38,000 crores చూపిస్తుంది. మార్కెట్ క్యాప్ అనేది మంచి మార్కెట్ క్యాప్ ఉంది. అలాగే కరెంట్ ప్రైస్ చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్లీ 190 రూపీస్ దాకా చూపిస్తుంది. 50 వీక్ హై చూడండి ఫ్రెండ్స్ 237 రూపీస్ కి వెళ్ళింది. అలాగే 50 వీక్ లో చూస్తే 136 రూపీస్ కి వెళ్ళింది. అలాగే దీని యొక్క స్టాక్ పిఈ రేషియో చూస్తే కనుక 17 అంటే అరౌండ్ 18 అని చూపిస్తుంది. సో స్టాండర్డ్ లెవెల్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. సో మంచి లెవెల్స్ దగ్గర ఉంది మనం బై చేసే లెవెల్ దగ్గర. అలాగే దీని యొక్క డివిడెండ్ వచ్చేసరికి 0.78 చూపిస్తుంది. 0.8% అనేది చూపిస్తుంది. అంటే చాలా తక్కువ ఇస్తుంది. 1% కంటే తక్కువ ఇస్తుంది. అలాగే మన సేల్స్ గ్రోత్ లాస్ట్ 3 years లో చూస్తుంటే ఎవ్రీ ఇయర్ కూడా 10.5% అనేది వీళ్ళు సేల్స్ గ్రోత్ అనేది చూపిస్తున్నారు లాస్ట్ 3
3 years గా. అలాగే వీళ్ళ యొక్క డెప్ట్ చూడండి ఫ్రెండ్స్, జస్ట్ 41 crores ఉంది ఫ్రెండ్స్. ఇంత మార్కెట్ క్యాప్ అంటే అరౌండ్ 38,000 crores ఉన్న మార్కెట్ క్యాప్ కి డెప్ట్ వచ్చేసరికి జస్ట్ 41 crores ఉంది. చాలా మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ. సో డెప్ట్ ఫ్రీ కంపెనీ అని చెప్పొచ్చు ఇది. అలాగే దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ చూస్తే కనుక మనం 382 రూపీస్ అని చూపిస్తుంది. బట్ మనకి ఇది అప్రాక్సిమేట్లీ హాఫ్ లో దొరుకుతుంది ఫ్రెండ్స్. 400 రూపీస్ దగ్గర నుంచి హాఫ్ లో దొరుకుతుంది. సో మనం ఇలాంటి స్టాక్స్ మనం ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మనం లాస్ట్ క్వార్టర్స్ చూద్దాము, రిజల్ట్స్ చూద్దాము. లాస్ట్ ప్రీవియస్ డిసెంబర్ క్వార్టర్తో పోల్చుకుంటే ఈ మార్చ్ క్వార్టర్ వచ్చేసరికి చాలా సేల్స్ అనేవి చాలా తక్కువ చూపించింది. అరౌండ్ 1000 crores సేల్స్ అనేవి తక్కువ చూపించింది. అలాగే మన ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసినా సరే మనకి ప్రాఫిట్ అనేది బిఫోర్ ట్యాక్స్ చాలా ఎక్కువ చూపించింది ఫ్రెండ్స్. ప్రీవియస్ క్వార్టర్తో పోల్చుకుంటే 856 crores నుంచి ఈ క్వార్టర్లో 1000 crores దాకా చూపించింది. అలాగే నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక మనకి 2.98 crores చూపించింది. అలాగే ప్రీవియస్ క్వార్టర్తో పోల్చుకుంటే కొంచెం తక్కువ ఉన్నా సరే యావరేజ్ అనేది మెయింటైన్ చేసింది. లాక్డౌన్స్లో ఉన్నా సరే ఇది మనకి మంచి ఇచ్చింది ఫ్రెండ్స్. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అనేవి మనకి పడిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ అనేది పడిపోయినా సరే ఇది మనకి మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది. ప్రాఫిట్స్ అనేది నెట్ మార్జిన్స్ అనేది చూపిస్తుంది. కాబట్టి సో ఇలాంటి కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీని యొక్క టెక్నికల్స్ చూద్దాము. డైలీ చార్ట్ వచ్చేసరికి మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి వెరీ బుల్లిష్ అని చూపిస్తుంది. మార్కెట్ అనేది చెప్పాను కదా పైకి వెళ్తుంది కాబట్టి ఎవ్రీ స్టాక్ కూడా మనకి చూపిస్తుంది. వీక్లీగా చూస్తే కనుక న్యూట్రల్ అని చూపిస్తుంది. మంత్లీ వచ్చేసరికి బేరిష్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ 1 month గా మార్కెట్ ఇంకా పడుతూనే ఉంది. బట్ లాస్ట్ 1 week గా ఇది మార్కెట్ అనేది పుంజుకొని లాస్ట్ 4 days గా మనకి ఎవ్రీ స్టాక్ కూడా పైకి వెళ్ళని చూసాం మనం. అలాగే దీని యొక్క బై లెవెల్స్ ప్రస్తుతం ఇది 180 రూపీస్ దగ్గర 190 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. మనకి ఇది అప్రాక్సిమేట్లీ 160 రూపీస్కి బిలో వస్తే ఈ స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే 160 బిలోకి వస్తే మీకు అప్రాక్సిమేట్లీ ఒక 30 to 40% రిటర్న్స్ అనేది మీరు అప్రాక్సిమేట్లీ ఒక 3 to 4 years ఈ స్టాక్లో చూడొచ్చు అనమాట. సో మీరు 160కి బిలో వస్తే ఈ స్టాక్ని మీరు బై చేయడానికి ట్రై చేయండి. సో ఇది మన ఫోర్త్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే మన లాస్ట్ స్టాక్ వచ్చేసరికి ఇది కూడా సిమెంట్ సెక్టర్ స్టాక్, ఇండియా సిమెంట్స్. ఇది చాలా మంది పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేశారు. అందువల్ల ఈ స్టాక్ అనేది మంచి రేజింగ్ లో ఉంది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ మనకి చూసుకుంటే కనుక 74-80 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ లైక్ రాకేష్ జుంజున్వాలా కానీ లేకపోతే డిమార్ట్ ఫౌండర్ రాకేష్ దమానీ గారు కానీ వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈ స్టాక్ అనేది పైకి వెళ్ళింది ఫ్రెండ్స్. సో చాలా లో వాల్యుయేషన్స్ లో వాళ్ళు కొన్నవారు అరౌండ్ 90 రూపీస్ 100 రూపీస్ దగ్గర వాళ్ళు ఇన్వెస్ట్ చేశారనమాట. సో అలాగే రాకేష్ జుంజున్వాలా కూడా వాళ్ళ యొక్క స్టేక్ ని పెంచుకున్నారు ఈ కంపెనీలో. అందువల్ల ఈ స్టాక్ అనేది మనకి మంచి రిటర్న్స్ అనేది ఇచ్చింది. లాస్ట్ 2 weeks గా చూసుకుంటే ఇవి మంచి రిటర్న్స్ అనేది ఇచ్చింది. అప్రాక్సిమేట్లీ 12% రిటర్న్స్ అనేది ఇచ్చింది అనమాట. సో ఇది ప్రస్తుతం మనకి ఇండియా సిమెంట్స్ అనేది 127 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు దీని యొక్క ఫండమెంటల్స్ చూద్దాము. ఇది స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసరికి అరౌండ్ 4000 crores చూపిస్తుంది. అలాగే కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి చెప్పాను కదా 120 ఆ రేంజ్ లో చూపిస్తుంది ఫ్రెండ్స్. 127 రూపీస్ దగ్గర చూపిస్తుంది. అలాగే 50 week హై చూసుకుంటే 140 దగ్గరికి కూడా వెళ్ళింది. ఇది కూడా రీసెంట్ గానే వెళ్ళింది. అలాగే 50 week లో చూసుకుంటే కనుక 67 రూపీస్ దగ్గర ట్రేడ్ అయింది. అలాగే పీ రేషియో చూసుకోండి ఫ్రెండ్స్, చాలా ఎక్కువ ఉంది 45. ఎందుకంటే రీసెంట్ గా చాలా పెద్ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు కాబట్టి దీని యొక్క పీఈ అనేది స్టాక్ పీఈ అనేది పెరిగిపోయింది. అలాగే డివిడెండ్ చూసుకుంటే కనుక 0.64% ఇస్తుంది, చాలా తక్కువ ఇస్తుంది. బట్ అలాగే మనం సేల్స్ గ్రోత్ చూస్తుంటే కనుక అరౌండ్ లాస్ట్ 3 years గా మనకి 6% అనేది చూపిస్తుంది. సేల్స్ గ్రోత్ అనేది చాలా తక్కువ చూపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా చిన్న కంపెనీ ఫ్రెండ్స్, బట్ ఒక స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ అనమాట. అలాగే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అనేది దీంట్లో ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఈ స్టాక్ అనేది ఇంకా గ్రో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రాకేష్ జుంజున్వాలా కానీ లేకపోతే దమానీ గారు కానీ అంత చిన్నగా పిచ్చి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయరు ఫ్రెండ్స్. వాళ్ళ ఒక మంచి స్టడీ చేసి మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. సో మీరు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే దీని యొక్క డెప్ట్ చూసుకోండి ఫ్రెండ్స్. ఈ కంపెనీ యొక్క డెప్టే దీన్ని ముంచుతుంది అనమాట. ఎందుకంటే ఇది అరౌండ్ 4000 crores ఉంటే అరౌండ్ 3000 crores అనేది డెప్టే ఉంది. అలాగే దీని యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ చూడండి ఫ్రెండ్స్ 105 రూపీస్. బట్ ఇంట్రెన్సిక్ వాల్యూ కన్నా మనకి హై వాల్యుయేషన్ లో ఇది ట్రేడ్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం దీని యొక్క టెక్నికల్స్ చూద్దాం ఫ్రెండ్స్. డైలీ చార్ట్ వచ్చేసరికి వెరీ బులిష్ చూపిస్తుంది, ఎందుకంటే మార్కెట్ అనేది పాజిటివ్ ఉంది. అలాగే మనం వీక్లీ చార్ట్ చూస్తే వెరీ బులిష్ అని చూపిస్తుంది. మంత్లీ చార్ట్ చూసినా బులిష్ అని చూపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం వల్ల చాలా మంది స్మాల్ ఇన్వెస్టర్స్ లో కూడా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. నేను అరౌండ్ 100 రూపీస్ దగ్గర ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్. కొంత క్వాంటిటీ అనేది ఇది ఎందుకంటే ఇది ఇంకా పైకి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఇప్పుడు దీన్ని ఏ బై లెవెల్స్ దగ్గర బై చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇది అరౌండ్ మనకి 127 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి దీన్ని మనం 100కి బిలో వస్తే మళ్ళీ బై చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆగి మార్కెట్ అనేది ఇంకా పడే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో మార్కెట్ పడిన తర్వాత మనకి ఇది
100 రూపీస్ 105 రూపీస్ ఆ రేంజ్లో కనుక దొరికితే 100 నుంచి 105 రూపీస్ మధ్యలో దొరికితే మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది లాస్ట్ 1.5 మంత్గా మార్కెట్ ఎంత పడినా 100 రూపీస్ దగ్గర మాత్రమే మంచి సపోర్ట్ లెవెల్ తీసుకొని ఉంది ఫ్రెండ్స్. సో 100 నుంచి 105 రూపీస్ ఈ మధ్యలో కనుక ప్రైస్ వస్తే ఈ స్టాక్ను మీరు బై చేయండి. సో ఇది 5th షేర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు 5 స్టాక్స్ చూస్తారు కదా. ఈ 5 స్టాక్స్లో మీ కనుక క్యాపిటల్ ఒక 10K 20K అయితే ఈ 5 స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. నేను లాస్ట్లో 2 సిమెంట్స్ సెక్టర్ స్టాక్స్ చెప్పాను కదా, దాంట్లో మీకు ఇష్టమైన స్టాక్ను మీరు చూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఒక 4 స్టాక్స్ అంటే టోటల్గా 4 స్టాక్స్ అంటే ఒక సిమెంట్ సెక్టర్ స్టాక్ ఏదో రెండింటిలో ఒక చూస్ చేసుకొని ఒక తీసేసి మిగతా 4 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. మీకు మంచి రిటర్న్స్ అనేవి ఒక 3 to 5 years లోపల వస్తాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.